హాయ్ వెల్కమ్ టు మై ఛానల్. తెలంగాణ రాష్ట్రంలో ఇందిరమ్మ ఇల్లు కొత్త రేషన్ కార్డు గురించి అయితే అప్డేట్ రావడం జరిగింది. పూర్తి వివరాలు తెలుసుకుందాం. ప్లీజ్ అండి, ఈ వీడియో చూస్తున్న వాళ్ళు వీడియోని లైక్ చేయండి, ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ఓల్డ్ ఛానల్ డిలీట్ కాబోతుంది 2-3 డేస్లో, అందుకే కొత్త ఛానల్ పెట్టాను. మీరందరూ సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను. సబ్స్క్రైబ్ చేసుకోండి. నిజమైన అర్హులను ఎంపికకు గ్రామ సభలు. మొదటి జాబితాలో పేర్లు రాని వారు ఈ సభల్లో నమోదు చేసుకోవచ్చు. ఎవరి పేర్లు అయితే, ఎవరి నేమ్స్ అయితే గ్రామ సభలలో లిస్టులో లేదో వాళ్ళు వెంటనే ఇందిరమ్మ ఇల్లు రేషన్ కార్డులకైతే మళ్ళీ అప్లై చేసుకోండి. మళ్ళీ అప్లై చేసుకుంటే మీ దరఖాస్తులను కూడా ఈ 26వ తారీఖు వరకు, అంటే ఈ 2-3 రోజులలో చెక్ చేసి మీరు నిజమైన అర్హులైతే, నిజమైన పేదవాళ్ళైతే, మీకంటే పేదవాళ్ళు ఎవ్వరు లేకపోతే మీ పేరు అనేది అందులో యాడ్ చేస్తుంది. ధనవంతుల పేరు అయితే తీసివేయడం జరుగుతుంది. సో మీరు నిరుత్సాహపడకుండా వెంటనే ఇందిరమ్మ ఇల్లు రేషన్ కార్డులకు గ్రామ పంచాయతీలో వెళ్తే ఒక ఫామ్ ఇస్తారు. ఆ ఫామ్ ఫిల్ చేసి మీరు అప్లై చేసుకోండి. ఇందిరమ్మ ఇల్లు రేషన్ కార్డుల మంజూరు నిరంతర ప్రక్రియ, అంటే ఇస్తూనే ఉంటాము అని చెప్తున్నారు. సో ఇక్కడ కూడా అదే రేషన్ కార్డులకు సంబంధించింది. అర్హులందరికీ పథకాలు, ఎవరు కంగారు పడొద్దు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జనవరి 21 నుంచి గ్రామ సభలు ప్రారంభమయ్యాయి. గ్రామ సభల్లో కొత్త రేషన్ల కార్డుల కోసం ప్రజలు భారీగా దరఖాస్తులు చేసుకుంటున్నారు. ఈ నెల 24 వరకు దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించడంతో పెద్ద ఎత్తున అప్లికేషన్లు వస్తున్నాయి. అర్థమైంది కదా. రేపే లాస్ట్ డేటు. తెలంగాణలో గ్రామ సభలు కూడా రేపే లాస్ట్ డేటు. 25వ తారీఖు నాడు మొత్తం ఏ విధంగా ఇవ్వాలనేది చర్చలు చేసుకొని 26వ తారీఖు నాడు రిపబ్లిక్ డే రోజు అందరికీ ఇందిరమ్మ ఇల్లు కొత్త రేషన్ కార్డుల పంపిణీ అయితే స్టార్ట్ అవుతుంది. సో ఇంకా ఎవరైతే అప్లై చేసుకోలేదో వాళ్ళు అప్లై చేసుకోండి. రేపే చివరి అవకాశం. ఈ నెల 26 నుంచి అర్హులకు రేషన్ కార్డులు కాంగ్రెస్ ప్రభుత్వం జారీ చేస్తుంది. ఈ కొత్త రేషన్ కార్డులు దేని ఆధారంగా ఇచ్చారు అంటే, గత ఏడాది డిసెంబర్, అంటే తెలంగాణ ప్రభుత్వం కులగణన సర్వే చేసింది. ఈ సర్వేలో చాలామంది తమకు రేషన్ కార్డులు లేవని ఎన్యుమరేటర్లకు తెలిపారు. అయితే కులగణన సర్వేలో ఎవరైతే రేషన్ కార్డులు లేవని చెప్పారో వాళ్ళకి మాత్రమే రేషన్ కార్డులు ఇప్పుడు ఇవ్వడం జరుగుతుంది. గ్రామ సభలు పెట్టి నూతన కార్డులు ఇస్తామని మంత్రులు ప్రకటించారు. ఈ మేరకు దరఖాస్తులు వెలువలా వస్తున్నాయి. అంటే ఇప్పుడు దరఖాస్తు చేసుకునే వారికి మీరు కూడా అర్హులైతే కొత్త రేషన్ కార్డులు త్వరలో జారీ చేస్తాము, అప్లై చేసుకోండి. రేపే లాస్ట్ డేట్ అని చెప్తున్నారు. తెలంగాణలో ఏ పథకానికి అప్లై చేసుకోకపోయినా అప్లై చేసుకోండి. రేపే లాస్ట్ డేటు. 26వ తారీఖు నుంచి పంపిణీ అయితే స్టార్ట్ అవుతుంది. వీడియోని లైక్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.